సుఖీభవ వాస్తుకు స్వాగతం అండి. అయితే మీరిప్పుడు చూస్తుంది ఈస్ట్ ఫేసింగ్ హౌస్. ఇది తూర్పు సింహద్వారం. ఇది ఉత్తరం వైపు సింహద్వారం. అయితే వీరు సరిపోవట్లేదని ఇంటిని వెనక వైపు అంటే పడమర వైపు ఒక గది ఏర్పాటు చేశారు. తూర్పు ఆగ్నేయం వైపు కూడా ఒక గది ఏర్పాటు చేసి పడమర తూర్పు ఇంటిని పాత ఇంటికి పడమర తూర్పు పెంచడం జరిగింది. అది ఏ విధంగా పెంచారు అన్నది నేను మీకు బయట నుంచి క్లియర్గా చూపిస్తాను. మీరు ఇప్పుడు చూస్తుంది రేకేసి ఉంది. వెనక వైపు ఒక రూమ్ ఏర్పాటు చేశారు. స్లాబ్ వేసి ఉన్నది పాత ఇల్లు. అదే విధంగా ఇక్కడ రేకేసి ఉన్నది. ఎక్స్టెన్షన్ చేసి ఆగ్నేయం కిచెన్ కట్టారు. ఎప్పుడైతే ఇలాగ ఇల్లు పెంచారో వీరు ఆర్థికంగా వీరు పెరగలేదు. ఉన్న ఇంట్లో ఉండి పాత ఇంట్లో ఉండి కొనుక్కున్న స్థలం కూడా వీరు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడైనా ఇల్లు ఎక్స్టెన్షన్ అంటే ముందు వెనక పెంచేటప్పుడు అంటే తూర్పు పడమరలు పెంచేటప్పుడు పాతింటి ఆయాది గణితానికి ఇప్పుడున్న ఇంటి కట్టుకున్న ఇంటి ఆయాది గణితానికి సరిపోతే ఇబ్బందులు వస్తాయి.